హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నే మేము హాస్పిటల్కి బయలుదేరామండి. ఇది ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న మా చిన్నిగానికి ఆపరేషన్ అనమాట. వాడికి 3-4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నోస్ నుంచి బ్రీత్ చేయట్లేదు అని చెప్పి ఒక ప్రాబ్లం ఉందని చెప్పి మేము గమనించాము. పుట్టినప్పుడు ఈ ప్రాబ్లం ఏం లేదు. సో పెరుగుతున్న కొద్దీ మాకు అర్థమైంది. కంప్లీట్గా ఒక సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆయన నిద్రపోయినప్పుడు అయితే కంప్లీట్గా నోరుతోటే బ్రీత్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇండియాలో నేను ఇక్కడ ఉండి వాడు ఇండియాలో ఉన్నప్పుడు 2-3 సార్లు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దగా అవుతున్న కొద్దీ మేబీ క్యూర్ అవుతుండొచ్చు అని చెప్పారు. బట్ ఏం బెటర్ లేదనమాట. అయితే ఇప్పుడు మేము ఈరోజు ఫైనల్ యూకే తీసుకొచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మేము అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంటే ఫైనల్గా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈరోజు నేను మా వారిద్దరు కూడా హాఫ్ తీసుకొని ఇంట్లో ఉన్నాము. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోయి అక్కడ 7కి అంత ఆపరేషన్ ఉంటే మేము 6:30 అంతా రీచ్ అయిపోయి హ్యాపీగా వెయిట్ చేస్తున్నాము. ఇంతలోనే వాళ్ళు చెప్పారు ఈరోజు ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మా వాడికి కొంచెం ఫీవర్ ఉందంట. లాస్ట్ వీక్ ఉండే మంచిగానే ఉన్నాడు. ఆ రోజు మార్నింగ్ కూడా కొంచెం ఫీవర్ ఉందని చెప్పి ఎన్ఎస్సీ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ డిసప్పాయింట్ అండి. మళ్ళీ ఈ అపాయింట్మెంట్ కోసం ఇంకెన్ని మంత్స్ వెయిట్ చేయాలో కూడా తెలియదు. హోప్ఫుల్లీ తొందరలో మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ జీపీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాము.